పిడుగుల నుండి రక్షణ. ఆకాశంలో నల్లని మబ్బులు, మెరుపులు, ఉరుములు, వేగంగా వీచేడి గాలులు పిడుగుపాటుకు సంకేతాలు. పిడుగులు ఎత్తైన కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ఫోన్ టవర్లు, విద్యుత్ టెలిఫోన్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలలో పడ్డాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు. వాతావరణ సమాచారం తెలుసుకుని భవనాలు, ఆఫీసులు, షాపింగ్ సెంటర్లు మొదలైన సురక్షిత ప్రదేశాలకు పోవాలి. కరెంటును బంద్ చేయాలి. లోహపు వస్తువులు, వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాలలో ఉంటే మోకాల మధ్య తల నుంచి 2 చేతులతోనే చెవులు మూసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆరు బయట ప్రదేశాలలా తిరగకూడదు. ఆశ్రయం కోసం చెట్ల కిందకు పోకూడదు. లోహపు పైపుల నుంచి వచ్చే నీళ్లు తాగొద్దు. సెల్ ఫోన్ వాడదు. నమస్తే, అదాబస్సే. Thank you so much for all supporters, friends and relatives. ఇన్స్టాగ్రామ్లో నా స్లైడ్ వీడియోస్కు, పర్సనల్ వీడియోస్కు, అలాగే నా లైవ్ వీడియోస్కు అన్నిట్లకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సలాం చేస్తున్నా, నమస్తే చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. బీ పాజిటివ్. Do positive, always thinking positive. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా సోషల్ మీడియాలో మంచి గ్రో కావాలని కోరుకుంటున్నా. మీరు ఎవరైనా సేమ్ నా అలాగే ప్రయత్నం చేస్తూ ఉంటే నేను కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. అందుకని ఏ ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏదో ఒక టాలెంట్ ఉంటే నేర్చుకోండి. సోషల్ మీడియా ద్వారా మీకంటూ ఒక టెక్నికల్ స్కిల్ అది ఏదైనా కానీ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా అనుకున్న సాధిస్తారని కోరుకుంటూ జై హింద్.